హాయ్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, అసలు దసరా అంటే అర్థమేంటో మీకు తెలుసా? దస్ అంటే 10, అర అంటే ఓటమి. 10వ రోజు అన్యాయానికి జరిగిన ఓటమి అని అర్థం. అసలు మనం దసరా పండుగను ఎందుకు జరుపుకుంటాం? మహిషాసురుడు పుట్టడానికి కారణం ఏంటి? మహిషాసురుడి జన్మ రహస్యం ఏమిటి? అలాగే అమ్మవారు ఎలా జన్మించారు? ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో దసరాను ఏ విధంగా జరుపుకుంటారు? ఏ రోజు అమ్మవారిని ఎలా కొలుస్తారు? అలాగే త్రేతాయుగం, ద్వాపరయుగాల్లో దసరాకు సంబంధించిన సంఘటనల గురించి, ఇంకా దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారు అన్న ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో వీడియో తయారు చేయడం జరిగింది. ప్లీజ్ ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నవీన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మహిషాసురుడి జననం ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాం. అశ్వవంశానికి మూలపురుషుడైనటువంటి తనువుకి రంభుడు, కరంభుడు అనే ఇద్దరు కుమారులు ఉండేవారు. వీరు జ్ఞానంలోనూ, గుణంలోనూ ఎంతో గొప్పవారు. కానీ వీరికి ఒక లోపం ఉండేది. అదేంటంటే వీరికి సంతాన ప్రాప్తి లేదు. సంతానం లేకపోవడంతో వారి వంశం అక్కడే ఆగిపోతుందని, ఎలాగన్నా సరే సంతానాన్ని పొందాలని ఇరువురు అన్నదమ్ములు తపస్సు చేద్దామని నిర్ణయించుకుంటారు. రంభుడేమో ఒక మడుగులోకి దిగి ఒంటికాల మీద నుంచుని వరుణదేవుడి ఆశీర్వాదం కోసమై తపస్సు చేస్తూ ఉంటాడు. అలాగే కరంబుడు ఒక చెట్టు కింద కూర్చుని అగ్నిదేవుడి కోసమై తపస్సు చేస్తూ ఉంటాడు. వీరి తపస్సు చూసిన ఇంద్రుడు తన ఇంద్ర పదవి కోసం ఏమన్నా తపస్సు చేస్తున్నారేమో అని భ్రమపడి ఒక ముసలి వేషం ధరించి రంభుడిని వధిస్తాడు. దాన్ని చూసిన కరంబుడికి ఇంద్రుడిని చంపేయాలన్నంత కోపం వస్తుంది. కానీ తన తపస్సు భంగం కాకూడదని ఒకే ఒక కారణంతో ఆగిపోతాడు. అలా ఎన్నో ఏళ్ల పాటు కరంబుడు అగ్నిదేవుడి కోసమై తపస్సు చేస్తూ ఉంటాడు. కానీ ఎన్నాళ్ళకి అగ్నిదేవుడు కరుణించకపోవటంతో తన ఎడం చేత్తో జుట్టుని, కుడి చేత్తో ఖడ్గాన్ని పట్టుకొని తన తలను అగ్నికి బలి ఇద్దామని చూస్తాడు. కానీ అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి ఇలా అంటున్నాడు: "కరంబాసుర, నువ్వు చేసే ఈ నిష్కారణమైన పని వల్ల మళ్ళీ నీ సోదరుడు ప్రాణాలతో తిరిగిరాడు. కనుక నువ్వు నీ ప్రయత్నాన్ని మానుకో" అని చెప్తాడు. దానికి కరంబాసురుడు ఇలా బదులిస్తాడు: "ఓ అగ్నిదేవ, మేము ఈ భూమిపైన ఎన్నో యజ్ఞయాగాదులు చేశాము, దాన ధర్మాలు చేశాము. కానీ మాకు పుత్రప్రాప్తి లేదు. మేము కేవలం సంతాన ప్రాప్తి కోసం ఈ తపస్సుని ఆరంభించాము. ఇంద్ర పదవి కోసం కాదు. ఈ విషయం ఇంద్రునికి తెలుసు. కానీ నిష్కారణంగా నా సోదరుణ్ణి వధించారు. కనుక అందుకు బదులుగా ఈ త్రిలోకాలను సైతం జయించగలిగే గొప్ప సామర్థ్యవంతుడైన కుమారుని ప్రసాదించు" అని అగ్నిదేవుణ్ణి కోరుకుంటాడు. అందుకు అగ్నిదేవుడు ఇలా బదులిస్తాడు: "కరంబాసుర, నీవు కోరుకున్నట్టుగానే జరుగుతుంది. ఇప్పటి నుంచి నువ్వు ఏ స్త్రీనైతే చూసి కామవశీభూతుడు అవుతావో ఆ స్త్రీకు మరియు నీకు నువ్వు కోరుకున్న లక్షణాలు గల కుమారుడు జన్మిస్తాడు" అని అదృశ్యమవుతాడు. అగ్నిదేవుడు వరం ఇవ్వటంతో కరంబాసురుడు ఎంతో ఆనందంగా తన రాజ్యమైన పాతాళ నగరానికి వెళుతూ ఉంటాడు. మధ్యదారిలో పొరపాటున ఒక మహిషిని చూస్తాడు, అంటే గేదెను చూస్తాడు. ఒక క్షణం పాటు తన మనసు చెలించిపోతుంది. అగ్నిదేవుడు ఇచ్చిన వరం ప్రకారం ఏ స్త్రీనైతే మొదటిగా చూసి కామానికి గురి అవుతాడో ఆ స్త్రీతోనే తనకి కుమారుడు జన్మిస్తాడు. ఇంక చేసేదేమీ లేక ఆ మహిషిని తన రాజ్యానికి తీసుకెళ్లి తన పట్టపురాణిగా చేసుకుంటాడు. కొన్నాళ్లకు ఆ మహిషి గర్భవతి అవుతుంది. కరంబాసురుడు ఎంతో ఆనందిస్తాడు. తాను లేని సమయంలో తనకి రక్షణగా కొన్ని మగ దున్నపోతుల్ని కాపలాగా పెట్టి వెళ్తాడు. కొన్నాళ్లకు ఆ మగ దున్నపోతుల్లో ఒక దున్నపోతు ఈ పట్టపురాలైన మహిషి వెనకాల పడటం మొదలుపెట్టింది. దాన్ని గమనించిన కరంబాసురుడు ఎంతో కోపంగా ఆ దున్నపోతు పైనకి విరుచుకుపడతాడు. పిడిగుద్దులు గుద్ది తనకి చావు అంటే ఏంటో పరిచయం చేస్తాడు. ఆ దెబ్బలకి ఆ దున్నపోతు తట్టుకోలేకపోతూ ఉంటుంది. చివరి ప్రయత్నంగా కరంబాసుడి మీదకి తిరిగి దాడి చేస్తుంది. ఆ దాడిలో ఆ దున్నపోతు కొమ్ములు కరంబాసుడు వక్షస్థలంలోకి తగిలి రక్తం వేర్లై కారి కరంబాసురుడు ఒక్కసారిగా చనిపోతాడు. కరంబాసురుడు చనిపోవటంతో ఆ దున్నపోతు ఒక్కసారిగా మహిషి మీదకు విరుచుకుపడుతుంది. మహిషి ఏం చేయాలో తెలియక భయంతో గంధర్వుల దగ్గరికి వెళ్ళి తనని రక్షించమని వేడుకుంటుంది. ఆ గంధర్వులు నానా తంటాలు పడి ఆ దున్నపోతుని వధిస్తారు. ఆ తరువాత గంధర్వులే కరంబాసురుని మృతదేహానికి అంత్యక్రియలు చేయ ప్రారంభించారు. ఆ సమయంలో తన భర్త చనిపోయాడన్న బాధలో మహిషి తను గర్భవతి అన్న విషయం కూడా మర్చిపోయి సతీ సహగమనం చేస్తుంది. ఆ సమయంలో గంధర్వులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయారు. ఆ క్షణంలో గంధర్వులు ఊహించని విధంగా ఒక సంఘటన జరుగుతుంది. అదేంటంటే మహిషి గర్భాన్ని చీల్చుకుంటూ ఒక మగ శిశువు జన్మిస్తుంది. అది ఎవరో కాదు, కరంబాసురుడి కుమారుడైన మహిషాసురుడు. ఆ విధంగా మహిషాసురుడు జన్మిస్తాడు. ఇంకా ఈ మహిషాసురుడితోనే అమ్మవారు 9 రోజుల పాటు నిర్విరామంగా యుద్ధం చేసి 9వ రోజు హతమారుస్తారు. ఇంకా ఈ 9 రోజులనే మనం దేవీ నవరాత్రులుగా జరుపుకుంటాము. 10వ రోజు విజయానికి సంకేతంగా విజయదశమిని జరుపుకుంటాము. ఇప్పుడు అమ్మవారు మాత్రమే మహిషాసురుడిని ఎందుకు చంపగలిగారు? ఇతర దేవతలు ఎందుకు ఓడించలేకపోయారు? అలాగే అమ్మవారు ఎలా జన్మించారు అన్న విషయాలు తెలుసుకుందాం.
మహిషాసురుడు తన తండ్రైన కరంబాసుని రాజ్యమైన పాతాళ నగరానికి రాజు. తను పెరుగుతున్న కొద్దీ దేవతలపైన ఆధిపత్యం ఎలా సాధించాలి, 3 లోకాల్ని ఎలా స్వాధీనం చేసుకోవాలి, దేవతల్ని తన బానిసలు చేసుకోవాలి అన్న ఎన్నో క్రూరమైన ఆలోచనలతో ఉండేవాడు. కొన్నాళ్ళకి మహిషాసురుడికి తన సన్నిహితుల ద్వారా బ్రహ్మ కోసమై ఘోర తపస్సు చేసి తను ఎలాగైనా సరే మృత్యుంజయ వరాన్ని పొందితే తనకి ఇక మరణం ఉండదు. అప్పుడు దేవతల్ని ఓడించడం చాలా సులభతరం అవుతుందని బ్రహ్మదేవుడికై తపస్సు చేస్తాడు. మహిషాసురుని ఘోర తపస్సుకి బ్రహ్మమిచ్చి, మహిషాసుర ఏ వరం కావాలో కోరుకోమని చెప్తాడు. అందుకు మహిషాసురుడు మరణం లేని జీవితాన్ని ప్రసాదించండి అని కోరుకుంటాడు. అందుకు బ్రహ్మ, ప్రతి జీవికి జీవన్మరణాలు అనేవి సహజం, వాటిల్ని అతిక్రమించలేము, నువ్వు వేరే ఏదన్నా కోరుకోమంటాడు. అందుకు మహిషాసురుడు ఒక్క క్షణం ఆలోచించి, దేవతలు అందరూ పురుషులే కదా, పురుషుల చేతిలో మరణం లేకపోతే నేను చిరంజీవిగానే ఉంటాను కదా అని అనుకుని బ్రహ్మని పురుషుల చేతిలో మరణం లేకుండా వరాన్ని ఇవ్వమని కోరుకుంటాడు. అందుకు బ్రహ్మ తదాస్తు అని అంతర్ధానం అయిపోతారు. ఇక బ్రహ్మదేవుడే వరం ఇవ్వటంతో తనని ఎవరూ ఏమీ చేయలేరన్న గర్వంతో 3 లోకాల్ని ముప్పు తిప్పలు పెట్టడం మొదలుపెట్టాడు. ముందుగా దేవతలతో యుద్ధాలు చేసి స్వర్గానికి అధిపతిగా మారాడు. తర్వాత దేవతల్ని బంధించి హింసలు పెట్టేవాడు. ఇక ఇంద్రదేవునికి ఏం చేయాలో తెలియక త్రిమూర్తుల్ని ఆశ్రయించాడు. ఇక త్రిమూర్తులు ఈ సమస్యకి ఎలాగన్నా పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నారు. తమ తేజస్సుతో ఒక శక్తివంతమైన స్థిరూపాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే బ్రహ్మదేవుడి వరం కారణంగా మహిషాసురుడికి పురుషునితో మరణం ఉండదు. ఇంకా శివుని తేజస్సుతో ముఖాన్ని, అలాగే విష్ణు తేజస్సుతో భుజాలని, చేతులను, బ్రహ్మ తేజస్సుతో పాదాలతో ఒక శక్తివంతమైన రూపాన్ని తయారు చేశారు. ఆవిడే దుర్గాదేవి. దుర్గాదేవి మహిషాసురుడితో యుద్ధం చేసేందుకు శివుడు తన త్రిశూలాన్ని, విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని, బ్రహ్మదేవుడు తన కమండలాన్ని, ఇంకా ఇంద్రదేవుడు వజ్రాయుధాన్ని, వరుణదేవుడు వరుణపాశాన్ని, ఇంకా హిమవంతుడు తన సింహాన్ని వాహనంగా ఇచ్చి మహిషాసురుడి పైనకి యుద్ధానికి పంపిస్తారు. ఇంకా మాత 9 రోజుల పాటు మహిషాసురుడితో నిర్విరామంగా యుద్ధం చేసి 9వ రోజు హతమారుస్తుంది. ఈ 9 రోజుల పాటు జరిగిన యుద్ధానికి గుర్తుగా 9 రోజుల పాటు 9 రకాలుగా దుర్గాదేవిని పూజిస్తారు. ఇంకా ఈ 9 రోజుల పాటు దుర్గామాతను ఏ ఏ రూపాల్లో కొలుస్తారో చూద్దాం. నిజ అశ్విని యోధ శుద్ధ పాఠ్యమిన అంటే మొదటి రోజు బాల త్రిపుర సుందరి అలంకారం. నిజ అశ్విని యోధి శుద్ధ విధియన అంటే 2వ రోజు గాయత్రీదేవి అలంకారం. నిజ అశ్విని యోధ శుద్ధ తదిన అంటే 3వ రోజు మహాలక్ష్మి అలంకారం. నిజ అశ్విని యోధ శుద్ధ చవితిన అంటే 4వ రోజు అన్నపూర్ణాదేవి అలంకారం. నిజ అశ్విని యోధ శుద్ధ పంచమిన అంటే 5వ రోజు లలితాదేవి అలంకారం. నిజ అశ్విని యోధ శుద్ధ షష్ఠిన అంటే 6వ రోజున శాకాంబరీదేవి అలంకారం. నిజ అశ్విని యోధ శుద్ధ సప్తమిన అంటే 7వ రోజు సరస్వతీదేవి అలంకారం. నిజ అశ్విని యోధ శుద్ధ అష్టమిన అంటే 8వ రోజు దుర్గాదేవి అలంకారం. నిజ అశ్విని యోధ శుద్ధ నవమిన అంటే 9వ రోజు మహిషాసురమర్దిని అలంకారం. చివరిగా విజయదశమి రోజు అంటే 10వ రోజు దుర్గాదేవి అలంకారంలో పూజిస్తారు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో దసరా సంబరాలు ఏ విధంగా జరుపుకుంటారో చూద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి. బెజవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి మీద వెలిసిన కనకదుర్గమ్మ తల్లికి 9 రాత్రుల పాటు ఎంతో వైభవంగా పూజలు జరిపిస్తారు. 9 రాత్రుల పాటు మనం ముందుగా చెప్పుకున్న 9 అవతారాలు అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా కృష్ణానదిలో జరిగే తెప్పోత్సవ కార్యక్రమం అనేది దేశంలోనే ఎంతో ప్రత్యేకమైనది. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో అమ్మవారిని 3 సార్లుగా ఊరేగించి భక్తులకి దర్శనమిస్తారు. అంతేకాకుండా విజయవాడ నగర పోలీసులు అమ్మవారిని పాత బస్తీలో ఊరేగిస్తారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్కి రావడంతో ఈ ఊరేగింపు ముగుస్తుంది. ఇక తెలంగాణలో ఈ దసరా పండుగను ఏ విధంగా జరుపుకుంటారు అంటే, తెలంగాణ ప్రజలు తంగేడు, టేకు వంటి పూలను, రకరకాల పూలను కలిపి బతుకమ్మలను తయారు చేసి ఇరుగు పొరుగు వారు అంతా ఒక చోట పేర్చి వాటి చుట్టూరు తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ గౌరీదేవిని కీర్తిస్తారు. అలా 9 రోజుల పాటు కీర్తించి చివరిగా ఆ బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇక త్రేతాయుగంలో దసరాకు సంబంధించిన సంఘటన ఏం జరిగిందో తెలుసుకుందాము. రామాయణంలో రాముడు ఈ దశమి రోజే రావణాసుడిపైకి యుద్ధానికి వెళ్ళాడని కథనాలు చెబుతున్నాయి. రామాయణంలో రాముడు యుద్ధం చేసే ముందు అమ్మవారిని ధ్యానించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నట్లుగా కథనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా రామాయణంలో రాముడు యుద్ధానికి వెళ్లే ముందు పాలపిట్టను చూశాడని, అందుకే దశమి రోజు పాలపిట్టని చూడటం అదృష్టంగా భావిస్తారని కథనాలు చెబుతున్నాయి. సో అది ఫ్రెండ్స్, మనం జరుపుకునే దసరా పండుగ వెనుకున్న అసలు గాథ. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ప్లీజ్ మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.